మన సబ్కాన్షియస్ మైండ్లో బిలీఫ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. చైల్డ్హుడ్ కండిషనింగ్ ఎలా ఉంటుంది? మన పేరెంట్స్, టీచర్స్, సొసైటీ మన మైండ్లో ఏం ఫీడ్ చేస్తారో అదే సబ్కాన్షియస్ మైండ్లో సెట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఇంటెలిజెంట్ అని ఎవరైనా చెప్పారనుకోండి, మీరు ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్గా తయారవుతారు. అదే నువ్వేం చేయలేవు అన్నారనుకోండి, మీరు డౌట్లో పడిపోతారు. ఏదైనా ఒక విషయాన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ అదే నిజమని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, డైలీ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నానని చెప్పుకుంటూ ఉండండి. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది అప్పుడు యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే దేనినైనా మనం 1కి 10 సార్లు మరలా రిపీట్ చేసామనుకోండి, మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే రిపీట్ చేయడం మొదలు పెడతామో అదే నిజమని మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఎందుకంటే దానికి ఏది నిజం ఏది అబద్ధం అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు. ఏదైతే నువ్వు ఎక్కువసార్లు చూస్తావో, ఎక్కువసార్లు వింటావో, మల్టిపుల్ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్నే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. స్ట్రాంగ్ ఎమోషన్స్తో కలిసినటువంటి ఎక్స్పీరియన్స్ మన సబ్కాన్షియస్ మైండ్లో డీప్గా స్టోర్ అవుతాయి. ఏదైనా ఒక విషయంలో మీరు బాగా బాధపడ్డారు, మీకు ఆ విషయం మీ లైఫ్లో మర్చిపోలేకపోతున్నారంటే అది డీప్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో లోతుల్లో అలా ఫిక్స్ అయిపోయింది. అది ఎప్పుడు గుర్తొచ్చినా మీకు విపరీతమైన బాధ వస్తుంది. ఎందుకు? ఎప్పుడో జరిగిన విషయం కదా. మరి అదే టాపిక్ మళ్ళీ మీకు గుర్తొచ్చిందనుకోండి, మీకు వెంటనే బాధ వస్తుందా లేదా? ఆలోచించండి ఒకసారి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అలాంటి డీప్గా ఉండే మెమరీస్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. వాటన్నిటిని మనం క్లీన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అలాంటి విషయాల్ని మనం వదిలేస్తేనే, లెట్గో చేసేస్తేనే మనం మన లైఫ్లో సక్సెస్ అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి స్టేజ్ మీద మాట్లాడడం ట్రై చేసి ఫెయిల్ అయ్యారనుకో, మీకు వెంటనే ఏమనిపిస్తుంది? ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అన్నా కూడా ఒక రకమైనటువంటి భయం ఉంటుంది మీకు. అమ్మో, నేను మాట్లాడలేనేమో అని. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో అప్పుడు ఏదైతే జరిగిందో విషయం, అది ఆ ఫియర్ అనేది అలా ఉండిపోతుంది. దాన్ని మీరు పదే మీరు ఎప్పుడైతే రిపీటెడ్గా నేను స్ట్రాంగ్ ఉన్నాను, నేను ఏదైనా చేయగలను, నేను మాట్లాడగలను, ఇలా రిపీటెడ్గా మీరు పదే చెప్పారు అనుకోండి, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఏదైతే స్టోర్ అయ్యి ఉందో అది క్లీన్ అయిపోతుంది, డిలీట్ అయిపోయి మీరు కొత్తగా పదే ఏం చెప్తున్నారో దాన్ని తీసుకొని మిమ్మల్ని కాన్ఫిడెంట్గా తయారు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ గుడ్, ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ యామ్ పవర్ఫుల్. ఇలా ప్రతిరోజు చెప్పుకోవడం మొదలు పెట్టండి. ఏ వర్క్ చేయాలన్నా కూడా నాకు నేనే ఓన్గా డెసిషన్ తీసుకోగలను, నేను దేంట్లో అయినా కూడా సక్సెస్ని పొందగలను, ఐ యామ్ క్యాపబుల్. ఇలా ప్రతిరోజు చెప్పుకోవడం మొదలు పెడితే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? మీరు ఏదైతే పదే రిపీట్ చేస్తారో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. అంతకుముందు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా డిలీట్ చేసేస్తుంది. కాబట్టి మీ లైఫ్లో మీకు ఏం కావాలో దాని గురించి పదే ఆలోచించడం, పదే చెప్పడం ట్రై చేయండి. హ్యాపీగా మీరు సక్సెస్ని చూస్తారు.